హాయ్ అండి అందరికీ. మీకైతే చూడండి నేనైతే చేపలు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇగో బకెట్లో ఉన్నాయి కదండి చూడండి చాలా చేపలు. మా బావగారు అయితే తీసుకొచ్చారండి. చేపలు చెరువులో తోడారనమాట. ఇక లాస్ట్కి వచ్చేసిన చేపలు అనమాట అండి ఇవి చెరువు నీళ్ళన్నీ తోడేగా లాస్ట్లో ఉంటాయి కదండి అవన్నమాట. మట్టగడసలు కూడా ఉన్నాయి. మట్టగడసలు చిన్ని తెల్ల చేపలు కూడా ఉన్నాయన్నమాట. మనకి చిన్న చిన్ని పరుగులు అంటారు అవి తెల్ల చేపలు. ఆ పరుగులు అనేది పెద్దవాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. అవి తినొచ్చు. ఈ మట్టగడసలు అయితే కర్రీకి అయితే చాలా బాగుంటాయి. ఇవి మనకి చెరువుల్లో ఉంటాయి కదండి. మనం ఓన్గాని చేపలు అయితే మనం పెంచుకుంటాం కదండి. పెద్ద చేపలు పెంచుకునేవి ఈ చేపలు పెరగడానికి అవని ఇవని వేస్తారు. కానీ ఇలా చిన్న చిన్న చేపలకి ఏంటంటే బాగా చెరువులో అడుగున ఉంటాయి కదండి. చెరువుల్లోని చిన్న చిన్న గుంటల్లో గట్టా ఉంటాయి కదా. అవి ఇలా మనం తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగ మనం వండుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఇందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. వీటిలో చూడండి శుభ్రంగా అయితే కడుగుతున్నారు చేపలు. అదిగో చూడండి అంత నీట్గా అయిపోయినాయో. ఇలాగ అదిగో బకెట్లో ఇంకా అడుగునున్నాయి అన్నమాట. అడుగునున్నాయి కొన్ని ఏమో శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. అదిగోండి మా అక్క అన్నమాట. ఆవిడ కలుపుతున్నది. అడుగుని ఇంకా బాగా మట్టిగా ఉన్నాయి కదండి. ఆ మట్టి అంతా కడగాలి కదా. అదిగో చూడండి చాలా తెల్లగా వచ్చేసినాయి చూడండి. ఎంత తెల్లగా వచ్చినాయో చూడండి. అందులో మనం ఏరుకుని మనకి మట్టగడసలు లాంటివి ఏరుకుని మనమైతే వండుకోవచ్చు. ఇలాంటివి తినడం మనకి మంచిదండి. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పెద్ద చేపల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి నేను మాట్లాడుతూ ఉన్నాను. మా పాప పక్కన ఊరికే అల్లరి చేసేస్తుంది. టెడ్డీ బేర్తో ఆడుకుంటుంది. ఆ చేపల్లో నుంచి కొన్ని మట్టగడసలు అయితే మేము కర్రీకి తీసుకున్నాము. కర్రీకి తీసుకుని ఉన్నాయేమో ఇంకా కావలసిన అన్న వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఆ ఉన్న చేపలన్నీ అనేసి ఇందులో కొన్ని ఏమో బతికున్నాయి. ఎండగా ఉంది కదండి పాపం. కొన్ని ఏమో సొమ్మిసిల్లి పడిపోయినాయి అనమాట. ఏం చేస్తామండి, అవి చిన్నవి కదా. అయినా సరే మనం వండుకోవడం తప్పట్లేదు, తినడం తప్పట్లేదు. ఇదేమో బతుకున్నది, ఇది బతుకున్నది. దీంతో అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఈ మట్టగడసతోటి. ఇవనుకోండి చక్కగా మనం మసాలా వేసుకుని చింతపండు పులుపు వేసుకుని పులుసులాగా పెట్టుకుని తింటే చక్కగా జలుబు ఉన్నా సరే మనకి పోతుంది అనమాట. ఈ మట్టగడసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవే మనకి పెద్ద అయిన తర్వాత కొరమేన్లు అంటారు చూడండి. కొరమేన్లు చేపలు అని అమ్ముతారు. అవి ఈ మట్టగడసలే పెద్ద అయ్యాక కొరమేన్లు అవుతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అందులో కొన్ని తీసుకుని మేమైతే కర్రీ వండుకుంటున్నాం. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా మట్టగడసలు కర్రీ వండుకుని చూడండి. చాలా బాగుంటుంది అన్నమాట. టేస్టీగా ఉంటుంది. కానీ మనం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి, చింతపండు పులుపు వేసుకోవాలి, కరివేపాకు వేసుకున్నా మనకి సూపర్గా ఉంటుంది అన్నమాట. కర్రీలోని మన కర్రీ టేస్ట్ రావడానికి కరివేపాకు మనం వేసుకున్న మసాలా చింతపండు పులుపేనండి టేస్ట్ వచ్చేది. టమాటా వేసుకున్నా ఒక్కటి వేసుకోవచ్చు, కానీ మనకి ఇది చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము ఇవే వండుకుని తిందామని అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. నేను మా ఊర్లో ఇలాగ పట్టుకున్న చేపలు అన్నమాట మీకైతే చూపించాను కదా. చేపలు అంటే మీకు ఎవరికి ఇష్టమో ఏంటో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.